హనుమంతుడి జన్మస్థలం జాపాలి తీర్థం. కలియుగ వైకుంఠంగా వెలుగొందుతున్న తిరుమల గిరులే హనుమంతుడి జన్మస్థలమని చరిత్ర. తిరుమల కొండల్లోని జాపాలి తీర్థంలోనే హనుమంతుడు జన్మించారని పండితులు చెప్తున్నారు. హనుమ జన్మస్థలం అంజనాద్రి పేరిట డాక్టర్ ఏవిఎస్జి హనుమత్ ప్రసాద్ శ్రీ పరాశర సంహిత గ్రంథం రచించారు. అందులో పచ్చటి కొండల నుదుటిన సింధూరంగా విరాజిల్లుతున్న జాపాలి మహాతీర్థమే హనుమ జన్మస్థలమని ఆయన పేర్కొన్నారు. వెంకటాద్రి పర్వత ప్రాంతంలోనే హనుమంతుడు జన్మించాడని పురాణాలు, వేద గ్రంథాలు సైతం వెల్లడిస్తున్నాయి. వెంకటాచల మహత్యంలోని భావిషోత్తర పురాణంలో ఆంజనేయుడి జన్మస్థలాన్ని ప్రస్తావించినట్లు వేద పండితులు చెప్తున్నారు. తిరుమల కొండ కృతయుగంలో వృషభాద్రి, త్రేతాయుగంలో అంజనాద్రి, ద్వాపర యుగంలో శేషాచలం, కలియుగంలో వెంకటాచలంగా పిలువబడుతోందని పురాణాల్లో పేర్కొన్నట్లు పండితులు స్పష్టం చేస్తున్నారు. త్రేతాయుగంలో అంజనాద్రి అనే పేరు ఎందుకు వచ్చిందో భావిషోత్తర పురాణంలో వివరించబడింది. అందులోని మొదటి అధ్యాయం 79వ శ్లోకంలో హనుమ జన్మస్థలం, జన్మ రహస్యం గురించి పేర్కొన్నారు. అంజనాదేవి హనుమంతుడికి జన్మనిచ్చింది కాబట్టే వెంకటాద్రికి అంజనాద్రి అనే పేరు వచ్చిందని పండితులు చెబుతున్నారు. సుపుత్రుడి కోసం మాతంగి మహర్షి సూచన మేరకు నారాయణ పర్వత ప్రాంతంలోని ఆకాశగంగ తీర్థంలో అంజనాదేవి 12 ఏళ్ల పాటు తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చిన వాయుదేవుడు ఒక ఫలాన్ని ప్రసాదిస్తాడు. ఆ ఫలం భుజించిన అంజనాదేవి ఆకాశగంగ తీర్థం సమీపంలోని జాపాలిలో హనుమంతునికి జన్మనిచ్చింది. చిరంజీవి హనుమ పుట్టిన స్థలం కాబట్టే వెంకటాచలానికి అంజనాద్రి అనే పేరు వచ్చిందని ద్వాదశ పురాణాలు పేర్కొంటున్నాయి. జాపాలి తీర్థంలో హనుమ జన్మస్థలానికి ప్రత్యేకంగా ఆలయం నిర్మించారు. 15వ శతాబ్దంలో విజయరాఘవరాయలు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు శాసనాలు చెబుతున్నాయి. తిరుమల మహంతుల పాలనలోకి వెళ్లిన తర్వాత జాపాలి తీర్థాన్ని అభివృద్ధి చేశారు. ఇప్పటికీ జాపాలి తీర్థం మహంతుల పాలనలోనే ఉంది.
వీడియో ఇది.